ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? సారు రాత్రి లాస్ట్ మినిట్లో ఏదో పని పడినదని హైదరాబాదులోనే ఆగారు. నారాయణాద్రి ఎక్కలేదు అని చెప్పారు మేడం గారు. టీచర్స్ అందరూ కూడా స్కూలు నందు నన్ను అడిగారు. సార్ నారాయణాద్రి ఎక్కలేదని చెప్పాను. అందరూ సంతోషించారు. తరువాత రోజు మా వారు వచ్చారు. వచ్చిన మా వారు గట్టిగా నన్ను పట్టుకుని, అమ్మ కాంతమ్మ తల్లి, నేను హైదరాబాదు పోవుటకు హడావిడిగా రెడీ అవుతున్నప్పుడు నా ఆఫీసు వరండాలో కూర్చుని హైదరాబాదుకు రైలు ఎక్కవద్దు అని చెప్పారు. రైలు పడిపోద్ది అని చెప్పారు. అమ్మ ఎందుకు ఎలా అన్నారో అని ఆలోచించానే గాని అమ్మ కాంతమ్మ తల్లి నిత్య సత్యము చెప్తున్నారని అనుకోలేదు. ఆ విషయాన్ని ఇప్పటి వరకు నీకు చెప్పలేదు. ఇప్పుడు జరిగిన సంఘటనను తలుచుకుంటే నాకు వణుకు పుట్టుకొస్తుంది అని మా వారు బాధపడినారు. అమ్మాయి పెళ్లి విషయము నీకు చెప్పి శుభమును అందించినది. ఈరోజు హైదరాబాదులో నన్ను నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కనీయకుండా ఆ రైలు ప్రమాదం నుండి కాపాడినది. గొప్పవారు చెప్పే నిత్య సత్యాలను మనము గ్రహించము గాని నేను ప్రయాణమునకు రెడీ కావడమేమిటి, అమ్మ రైలు పడిపోద్ది అని చెప్పడమేమిటి, నేను రైలు ఎక్కకుండా హైదరాబాదులో ఆగడమేమిటి, నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అమ్మ కాంతమ్మ తల్లి చెప్పినట్లు పడిపోవడమేమిటి, అంత యాదృచ్ఛికముగా జరిగిపోయినది అని నేను మా వారు అమ్మను గూర్చి ఆలోచించుకుని, అమ్మ మాట ఎంత నిజము, ఎంతటి మహాతల్లి ఈ కాంతమ్మ తల్లి, ఎంతటి మహిమలు తనలో దాచుకుని పిచ్చిదానిలా తిరుగుతూ ఉంటే అందరూ పిచ్చామి అనుకుని పోతుండారే కానీ ఏ కొద్దిమంది మాత్రమే అమ్మ ప్రళయకాల రుద్రాణి, అమ్మ కాంతమ్మ తల్లి అని, పవిత్ర మూర్తి అని అమ్మను సేవిస్తున్నారు. కానీ అమ్మ సామాన్యము కాదు. సౌభాగ్యవతి అయిన అమ్మ కాంతమ్మ తల్లి సుందర చైతన్యానందమూర్తి అయిన ఆ తల్లి లీలలు అంతుపట్టని ఆనంద సుభాషితాలు. ఎవ్వరికీ అర్థము కాని ఈ కాంతమ్మ తల్లి అద్వితీయ రాగరంజని అమ్మ కాంతమ్మ తల్లి. పిచ్చోళ్ళు అంటున్నారు, పిచ్చోళ్ళం కాదమ్మ, మేము పిచ్చోళ్ళం కాదమ్మ. పిచ్చోళ్ళు అంటున్నారు, పిచ్చోళ్ళం కాదమ్మ, మేము పిచ్చోళ్ళం కాదమ్మ. ఎంచి చూడ ఈ జగతి యందు ఎంతో గుట్టుగా మెలిగేమమ్మ. పిచ్చోళ్ళు అంటున్నారు, పిచ్చోళ్ళం కాదమ్మ, మేము పిచ్చోళ్ళం కాదమ్మ. పిచ్చి అంటుండరు గాని పిచ్చి భ్రమలోన దొంగలిక్కడ అంధకార భావనలు మరచియుంటిరి, మర్మం బెరుగక మసలుచుంటిరి. పిచ్చోళ్ళు అంటున్నారు, పిచ్చోళ్ళం కాదమ్మ, మేము పిచ్చోళ్ళం కాదమ్మ. ఎంచి చూడ ఈ జగతి యందు ఎంతో గుట్టుగా మెలిగేమమ్మ. పిచ్చోళ్ళు అంటున్నారు, పిచ్చోళ్ళం కాదమ్మ, మేము పిచ్చోళ్ళం కాదమ్మ. అసలు మేము ఎనుకుర్తిలో కాపురం ఉన్నప్పటి నుండి కూడా గొలగమూడి వెంకయ్యస్వామి భక్తులము. ఇప్పుడు చెన్నైలో కాపురం ఉన్నాము.
ఇనుకుర్తి గ్రామంలో వెంకయ్య స్వామి వారికి మా సొంతముగా దేవాలయం కట్టించినాము. స్వామివారి పూజలకు పూజారిని పెట్టి నెల నెల జీతము ఇచ్చి స్వామివారికి పూజలు జరిపిస్తున్నాము. స్వామివారి ప్రతిష్ట మే నెల 30/5/2004 జరిగినది కనుక వెంకయ్య స్వామి వారికి ప్రతి సంవత్సరము మే నెల 30వ తేదీ 5వ నెల 2004 ఎంతో వైభవముగా ఆరాధన మహోత్సవం జరిపించి అన్నదానము చేయుచున్నాము. ఇలా భక్తి భావన లోలులమై దైవ సంబంధిత కార్యక్రమములలో నున్నాము కనుకనే ఆ కాంతమ్మ తల్లి మా కుటుంబమునకు ఇలాంటి ప్రతి దర్శన భాగ్యమును అందించి అమ్మ పెద్దయ్య అని పిలుస్తున్న వెంకయ్య స్వామి వారు భక్తులను సైతము ఇబ్బందులకు గురికానీక కాపాడుతున్నారు. వెంకయ్య స్వామి వారి గుడిని కట్టించక మునుపు అనగా 1998-1999 సంవత్సరం ప్రాంతమందు అమ్మ కాంతమ్మ తల్లి ఇనుకుర్తిలో మన ఇంటికి వచ్చి మన ఇంటి వీధి వాకిల్లో పడుకున్నారు. మన ఇల్లంతా తిరిగి చూసినారు. బాగుందని చెప్పినారు. చింతకాయ పచ్చడి అన్నము పెట్టవే అన్నారు. నాయన వెంకయ్య స్వామికి కూడా చింతకాయ పచ్చడి అంటే ఇష్టము కదా అన్నారు. అప్పుడు నేను వేడిగా అన్నం వండి చింతకాయ పచ్చడి అన్నమును కలిపి అమ్మకు పెట్టాను. కొంత అన్నము తిని నా చేతిలోని గిన్నెను అమ్మ తన చేతిలోనికి తీసుకుని మిగిలిన అన్నమును మన ఇల్లంతా ఎగజల్లి వేసినది. తరువాత గణపయ్య దాకా పోయి వద్దాము అని పిలిచింది. మా ఇంటిలోని వారము అందరము కలిసి మా ఊరిలోని వినాయకుని గుడి దగ్గరకు వెళ్ళాము. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ.